కేసులకు సంబంధించి ముందుగా జగదీశ్వర్ గారు నమస్కారం. నమస్కారం. ఎట్లా నమస్కారం నమస్కారం. సో ఎట్లా పాసిబుల్ అవుతుంది ఒక ఉద్యోగి జీవిత కాలంలో కొద్దిమంది ఏమో బిడ్డ మన లాస్ట్ మనం డిస్కషన్ చేసాం, బిడ్డ పెళ్లి చేయడానికి కూడా డబ్బులు లేని ఉద్యోగులు అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా రాని పరిస్థితి. ఇంకొద్ది మంది ఉద్యోగులేమో 100 కోట్లు సంపాదిస్తున్నారు. కొన్ని రెవెన్యూ, ఇరిగేషన్, ఆ తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎక్సైజ్, పోలీస్ అందరూ అనట్లేదు, కొన్ని కలెక్షన్ డిపార్ట్మెంట్స్ అయిపోయినాయి. ఎట్లా దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది? అక్కడ ఉన్న మిత్రులందరికీ నమస్కారం. వాస్తవానికి ఇలా ఉద్యోగులలో అక్రమాస్తుల కేసులు పెట్టడం జరుగుతుంది. ఇలా చాలా మంది ఉద్యోగులు మీరు అన్నట్టు 2-5% ఉద్యోగులకు ఇన్కమ్ వస్తారన్నమాట వాస్తవం. వాళ్ళొక్కలే కాదు, వాస్తవానికి ఏసీబీ ట్రాప్ లో ఒక ప్రభుత్వ ఉద్యోగులే ఇలా ఏసీబీ ట్రాప్ అవుతారు. ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకున్న ప్రతి ఒక్కరిని ఏసీబీ ట్రాప్ చేయవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి పారదర్శకత తీసుకున్న వాళ్ళని గౌరవ వేతనమైన, కానీ ఎక్కడ ఇలా ఉద్యోగులే బలైతులు. అది అక్కడ ఇక్కడ ఉంటాయి. దాన్ని మనం మొత్తం బూచిగా ఇలా ఉద్యోగుల మొత్తాన్ని చూడవలసిన అవసరం లేదు. వాస్తవానికి చాలా మందిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటారు, పొలిటికల్ గా ఉంటది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటది. కాబట్టి అక్కడ మనం ఉన్న ఆస్తులను కూడా ఇలా చూస్తున్నాం. వాళ్ళ చుట్టాలు అందరి పక్క వాళ్ళకి కూడా ఆస్తులు చూసి బినామీ అని పేరు చెప్పి ఇలా 100 కోట్లు 200 కోట్లను చెప్పే పరిస్థితి కూడా ఉంటది. భరత్ గారు అంటే సరే, చుట్టాలు వాళ్ళ పేరు మీద పెడతారు కదా బినామీ అని చెప్పి. థాయిలాండ్ లోనూ ఎక్కడో డెస్టినేషన్ వెడ్డింగ్ చేశారట. అది కాదు కాదు, నేను అనేది ఏంటంటే, నేను ఒక మాట మాట్లాడతా. ఇప్పుడు మొన్న మీరు ఉద్యోగులు బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ దాని గురించి మాట్లాడారు కదా. దాని గురించి మాట్లాడినప్పుడు ఉద్యోగులకు చెడ్డ పేరు తెచ్చే ఉద్యోగుల గురించి కూడా మాట్లాడాలి కదా ఉద్యోగ సంఘాలు. 100%. యాక్చువల్ గా థాయిలాండ్ అనే వివాహం చేసిందంటే వాళ్ళ వియంకుడు అసలు లవ్ మ్యారేజ్ అనేది, ఆయన వేరే కమ్యూనిటీకి చెందినవాడు. అక్కడ థాయిలాండ్ ఆయన వజ్రాల వ్యాపారి, వాళ్ళకి అది ఉన్నది కాబట్టి ఆయన చేసిండు. దాన్ని పట్టుకొని చెప్పడానికి లేదు. కానీ ఏదైనా కరప్షన్ ఎక్కడ చేసినా తప్పే. ప్రభుత్వ ఉద్యోగం చేసినా, పొలిటికల్ పార్టీ వాళ్ళు చేసినా, మరి ఎక్కడ ఇలా ఏసీబీ మా ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగం దాడి చేస్తుంది. మరి ఇలా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఒక ప్రభుత్వ ఉద్యోగులే రెగ్యులర్ గా కడుతున్నారు. మరి దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది. ఓకే, శ్రవణ్ గారు.